దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించి దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యము ద్వారా బలం పొందుకోవటానికి, దేవుడిచ్చినటువంటి యొక్క ఆశీర్వాదకరమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉంటా ఉన్నది. ఈ యొక్క 2వ నెలలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కృప చూపిస్తూ ఉన్నారు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు గడిచిపోతూ ఉన్నాయి. మనము ఆత్మీయ క్షేమాభివృద్ధిలో దేవునికి మరింత సన్నిహితంగా ఉండేటువంటి ఆ కృప ప్రభువు మనకిచ్చినందుకు మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తోత్రం చెల్లిద్దామా అందరం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మెలకువగా ఉండుడి. ఈ 13వ వచనము 14వ వచనంలో కొన్ని విషయాలను ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు, మనం చేయాల్సినటువంటి పనులు. వాటిలో ముఖ్యంగా మొట్టమొదటిది మెలకువగా ఉండుడి అనేటువంటి మాట ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో మెలకువగా ఉండాలి? మెలకువగా ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన స్థితి ఆయనకు తెలిసినటువంటిదే కదా. మనము నిద్రిస్తున్నటువంటి వాళ్ళకి చెప్పేటువంటి మాట మెలకువగా ఉండండి, సమయం తక్కువగా ఉంది, మెలకువగా ఉండి మీ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. మనము ప్రయాణంలో ఉన్నావు, డ్రైవ్ చేస్తూ ఉన్నావు, మెలకువగా ఉండండి. ఆరోగ్యము జాగ్రత్త, ఆరోగ్య విషయంలో మత్తులుగా ఉండొద్దు, మెలకువగా ఉండండి. మెడిసిన్ సరి అయిన టైంలో కరెక్ట్ టైంకి యూజ్ చేయండి అని మనము కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటాం కదా. అట్లానే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మెలకువగా ఉండండి. మనము అనేకమైనటువంటి విషయాలలో మెలకువగా శరీర సంబంధంగా ఉంటూ ఉన్నాం. ఆరోగ్య విషయంలో మెలకువగా ఉండండి, జాగ్రత్త పడండి. నిర్లక్ష్యంగా ఉంటే అనారోగ్యమునకు గురైపోతారు, మరణమునకు సమీపంగా వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనము నష్టపోతాము మెలకువతనము లేకపోతే. అది కేవలము శరీర సంబంధమైనటువంటిదిగా మాత్రమే మనము ఆలోచించేయద్దు. మనము శరీర సంబంధులముగా లేము కానీ ఆత్మ సంబంధులముగా మనం జీవిస్తూ ఉన్నాం కదా. నేను రక్షించబడ్డా, మీరు రక్షించబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి, ఆయన సన్నిధిలో మనం నిలవడానికి యేసు నామములో మనము బాప్తిజం పొందాం. పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా మనం పొందుకున్నటువంటి అనుభవంలో ఉన్నాం. అయితే నేను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాను, నేను రక్షించబడ్డానని నిర్లక్ష్యంగా ఉండొద్దు, మెలకువను మనము కలిగి ఉండాలి. మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు తను రాసినటువంటి ఆ పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చదివినట్లయితే అక్కడ అంటున్నటువంటి మాట, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికను మనం ఇక్కడ వింటా ఉన్నాం. ఇది హెచ్చరిక అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, నాకైతే అది ఒక హెచ్చరిక లాగానే ఉంది. ఏ విషయంలో అంటే ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. అంటే
నేటి దినములలో సంఘములో ఉన్నటువంటి ప్రజలు, అంటే సంఘములో చేర్చబడిన వారు, సంఘములో ఉన్నటువంటి వారు అంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి వెళ్ళేటువంటి వారు మాత్రం కాదు. ఎవరైతే రక్షించబడ్డారో, రక్షణ పొందారో, ఎవరైతే మారు మనసు పొందారో, పాపక్షమాపణ పొందారో, ఆ పాపక్షమాపణ నిమిత్తము లేఖనానుసారమైనటువంటి బాప్తిస్మం పొందారో వారందరూ ఎలా ఉండాలంటే ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. ఇది ఒక హెచ్చరికలానే ఉంది కదా. లేకపోతే ఏమవుతుంది? నాకు నష్టం, ప్రార్థన చేయకపోతే నీకు కూడా నష్టమే. నీవు ఎంత అభిషిక్తులుగా అయినా ఉండొచ్చు, ఎంతటి పరిచర్య చేస్తున్నటువంటి వానిగా ఉండొచ్చు, ఎంతటి బలమైన విశ్వాసిగా ఉండొచ్చు, నెలకు 1,00,000 రూపాయలు దశంభాగము దేవునికి ఇస్తున్నటువంటి వ్యక్తిగా కూడా ఉండొచ్చు. అమూల్యమైనటువంటి కానుక మందిరానికి ఇస్తున్నటువంటి వ్యక్తిగా, మందిరంలో ఒక ప్రత్యేకించబడినటువంటి వానిగా, ఒక ఉన్నత స్థానంలో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండొచ్చేమో కానీ నువ్వు ప్రార్థన చేసేటువంటి విషయంలో మత్తునిగా మాత్రం నువ్వు ఉండొద్దు. నువ్వు అలా ఉన్నట్లయితే చాలా నష్టపోతావు. ఆత్మీయ జీవితంలో శారీరకంగా నువ్వు కోల్పోకపోవచ్చేమో ఏమీ, కానీ ఆత్మీయ జీవితంలో నీ రక్షణను కాపాడుకునేటువంటి విషయంలో, దేవుని సన్నిధిలో నీవు జీవించేటువంటి విషయంలో, దేవునితో నడిచేటువంటి విషయంలో, దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి విషయంలో, దేవుని యొక్క వరములను నువ్వు గైకొనేటువంటి విషయంలో చెప్తా ఉంటే చాలా ఉంటాయి. మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేయటంలో మెలకువగా ఉండాలి. లేకపోతే నువ్వు ఊహించిన దానికంటే అధికముగా కోల్పోతావు. ఊహించని రీతిలో నువ్వు నష్టపోయేటువంటి ఒక సమయము నీకు వస్తే, అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండాలి. ఎలాగా అంటే స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండాలి. స్వస్థత అనేటువంటిది శరీరానికి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా, ఆత్మీయతకు కూడా మనకు స్వస్థత కావాలి. ఈ లోకరీతిగా శరీర సంబంధంగా ఏ విధమైనటువంటి వ్యాధి లేనటువంటి వాడిగా నువ్వు జీవించవచ్చు, మంచిదే. కానీ ఆత్మీయ జీవితమును నువ్వు అభివృద్ధి పొందుకోవటానికి నువ్వు కుంటివానిగా ఉండకూడదు. అంటే దేవుని సన్నిధికి నడవటానికి వెనుకడుగు వేయద్దు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవునికి నువ్వు ఇచ్చేటువంటి అర్పణలో ఊచ చేయగలిగిన వానిగా నువ్వు ఉండొద్దు, అవిటి వానిగా నువ్వు ఉండొద్దు. ధారాళముగా ఆయనకి ఇవ్వాలి. ఆ ఇవ్వటంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనము వెనుకడుగు వేయకుండా కృతజ్ఞత కలిగి మనము దేవునికి మన కానుకలు, అర్పణలు మనం సమర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు చదివేటువంటి విషయంలో గుడ్డివానిగా నువ్వు ఉండొద్దు. అంటే శరీర సంబంధమైనటువంటి స్వస్థత కాదు, కానీ ఆత్మ సంబంధంగా స్వస్థ బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి. నీ బుద్ధికి ఏంట్రా వాడి బుద్ధి ఎలా ఉంది అని అనకూడదు. స్వస్థ బుద్ధి, ఆత్మీయంగా స్వస్థత కలిగినటువంటి బుద్ధిని నువ్వు కలిగి ఉండటంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుడు నీకు వాటన్నిటిని అనుగ్రహిస్తే నువ్వు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయి. లేకపోతే వాటన్నిటి విషయంలో నువ్వు మెలకువగా ఉండాలి ప్రార్థన చేసేటువంటి విషయంలో. ఎందుకు మనం మెలకువగా ఉండాలి? ఎందుకు మనం ఇటు రీతిగా మనము ముందుకు అడుగు వేయాలంటే ఆ వచనం ప్రారంభంలో అంటున్నటువంటి మాట పేతురు భక్తుడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అన్నిటి అంతము దగ్గరగా ఉంది. అంటే నువ్వు కలిగి ఉన్నటువంటివి అన్నీ అంతమైపోతాయి ఒకనొక సమయమున.
అవన్నీ నీకు దూరం అయిపోతాయి. నువ్వు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఎంతగానో ప్రేమిస్తూ ఇష్టపడుతున్నటువంటి వానిగా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు కూడా. అయితే లోకమే అంతమైపోతా ఉంటే ఈ భూమి కూడా చాపవలే చుట్టబడబోతాటువంటి ఒక సమయం వస్తూ ఉంటే నువ్వు ఇంకా వాటిని ప్రేమిస్తూ ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఎలా ప్రియ సహోదరుడా? నీ వ్యాపారము గురించి నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటా ఉన్నావేమో, నీ వ్యాపార విషయంలో దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, దేవుని మార్గమును అనుసరించేటువంటి విషయంలో. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలకు ఎలాంటి నష్టము కలగకూడదు, క్షేమకరమైన శ్రేష్టమైనటువంటి జీవితము వారు జీవించాలి అనేటువంటి తలంపును కలిగి నీవు చేస్తున్న ఉద్యోగంలో లంచాలు తీసుకోవటం, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో దొంగ లెక్కలు చూపించడం, మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయించటం, రకరకాలు ఉన్నాయి కదా, తప్పుడు కొలతలు. పెట్టారా? మన వ్యాపార విషయంలో మనము స్వస్థ బుద్ధి కలిగి దేవుని సన్నిధిని అనుసరించాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఉంటున్నారా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు భక్తుడు చెప్పినటువంటి మాట, అన్నిటి అంతము సమీపంగా ఉంది. నీ వ్యాపారం అంతరించవచ్చు, నీకున్నటువంటి ఉద్యోగం ఎంతకాలం చేస్తావు? 60 సంవత్సరాలు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా. నువ్వు నేను వెళ్ళను అనడానికి లేదు, గవర్నమెంట్ అయితే రిటైర్మెంట్ ఇస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అన్నీ కోల్పోయేటువంటి సమయం, విడిచిపెట్టేటువంటి సమయం ఒకటి రాబోతోంది. లేకపోతే నువ్వన్నీ కలిగి ఉన్న నీ ప్రాణం ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. మనము మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన చేయటంలో, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటువంటి విషయంలో మనం ఎలా ఉండాలంటే మెలకువను కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనము చూసినట్లయితే లూకా సువార్తలో 21వ అధ్యాయం 34వ వచనం నుండి 36వ వచనం వరకు మనము చదివినట్లయితే, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. 35వ వచనం, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము దేవునికి తెలుసు. మానవుని యొక్క హృదయము ఎలా ఉంటుందో, ఏ స్థితిలోనికి మారిపోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు కదా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మన హృదయము ఏ స్థితిలోనికి వెళుతుందో అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతుందని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక ముందుగానే మన హృదయము ఆశీర్వాదకరముగా, మనము క్షేమకరంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పరిశుద్ధాత్మదేవుడు లూకా భక్తుని ద్వారా ఈ 21వ అధ్యాయంలో వ్రాయించి ఉంచాడు. ఒకసారి ఆ మాట మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున, మన హృదయము మందంగా తయారయ్యేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. దేనికి మందంగా తయారవుతుందంటే, కొంతమంది అన్నం తిన్నారనుకోండి, మంచం మీద మత్తుగా పడిపోతారు కదా. ఉదయం ఏదో ఒక టిఫిన్ చేశారనుకోండి పొద్దున్నే, ఇంకా మంచం చూస్తే మనలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక గంట పడుకుంటే చాలు అన్నట్లుగా అలా పడుకోగానే వెంటనే మత్తులోనికి వెళ్ళిపోతూ ఉంటాం.
మత్తుగా అయిపోతుంది మన శరీరము. ప్రార్థన చేయగలమా? మన హృదయము, మన శరీర పరిస్థితి ఎలా ఉంటుంది దేవుడికి తెలుసు గనక మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నాయేమో. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు అటువంటి రీతిగా మీ హృదయాన్ని తయారు చేసుకోవద్దు. మీ శరీరాన్ని అటువంటి రీతిగా మత్తులకు అప్పగించుకోవద్దు. ఏ విషయంలో నీవు బాధపడద్దు. నువ్వు దేవుని మీద ఆధారపడు. అలా ఆధారపడటం నువ్వేం చేయాలంటే అకస్మాత్తుగా ఆ దినం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. అందుకని నువ్వు జాగ్రత్త పడాలి. అకస్మాత్తుగా దినము ఎలా వస్తుంది? ఉరి వచ్చినట్లుగా వస్తుంది, ఊహించినటువంటి రీతిగా. ఈరోజు మనం క్షేమంగా ఉండొచ్చు, కానీ మన పరిస్థితులు, లోక పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ప్రయాణాన్ని అయి బయలుదేరుతున్నాం. చాలామంది ప్రయాణమై బయలుదేరుతున్నారు వేరే ఊర్లు వెళ్ళటానికి. బయలుదేరిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళతారనేటువంటి నమ్మకం ఉందా? ఈ దినాల్లో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. బయలుదేరిన తర్వాత అనారోగ్య పాలైపోతూ ఉన్నారు, హాస్పిటలైజ్ అయిపోతూ ఉన్నారు కదా. హాస్పిటల్కి వెళ్తే మన ప్రాణము మన చేతిలో ఉంటుందా? డాక్టర్స్ కూడా తెలియనటువంటి రీతిగా హెల్దీగా ఉన్నవారు కూడా అకస్మాత్తుగా వ్యాధికి గురైపోయి మరణిస్తున్నటువంటి వార్తలు మనం ఎన్ని వింటున్నాం. ఎంతమంది వయసుతో భేదం లేకుండా, వృద్ధాప్యం కాదు, యవన ప్రాయంలో ఉన్నవాళ్ళే, బలంగా ఉన్నవాళ్ళే, ఆరోగ్యంగా ఉంటున్నటువంటి స్థితిలో ఉన్నవారు కూడా అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి వార్తలు మనం చూడటం లేదా? అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లుగా ఆ దినము, ఒక దినము రాబోతా ఉంది కనుక మీ విషయమై మీరేం చేయాలంట? జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే భూమి మీద నివసించేటువంటి వారందరి మీదకు అకస్మాత్తుగా అలాంటి దినము రాబోతా ఉన్నది. అందును బట్టి మనం ఎలా ఉండాలంటే ఈ జరగబోతున్నటువంటి వీటన్నిటినీ తప్పించుకొని యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడేటువంటి ఆ సమయం కొరకు, ఆ నిలబడము కూడా మనము ఏ విధమైనటువంటి దోషం లేకుండా నిలబడటానికి మనము ఎలా ఉండాలంట? ప్రార్థన చేయటానికి. ఎప్పుడు ప్రార్థన చేయడానికి? ఎల్లప్పుడూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఉంటున్నారా మీరు? ఒక చిన్న ప్రశ్న, ఏమనుకోకండి, మీరు అనుకున్నా పర్వాలా. ఎందుకంటే మీరు ఆత్మీయంగా మేలు పొందాలనేటువంటిది నా ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉండాలి, నరకంలో ఉండొద్దు, పరలోకంలో ప్రభుతో ఉండాలి. ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలు మీరు పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కదా ఆయన తన ప్రాణాన్ని మీ కొరకు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. మీ కొరకు నివాసములను సిద్ధపరుస్తున్నటువంటి వారుగా ఉండి ఆయన కడుతున్నటువంటి ఆ నివాసంలో మీరు నివసించకపోతే ఎట్లా? దేవుని బిడ్డలారా, మీరు మత్తుగా ఉండకుండా ప్రార్థన చేసేటువంటి విషయంలో మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనంలో, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. మీరెందుకు నిద్రపోతా ఉన్నారు? మెలకువగా ఉండాలని మీకు తెలీదా? నేనేం చేస్తా ఉన్నాను? ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువారు తాను అప్పగింపబడక మునుపు ఆయన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ సమయం రాబోతా ఉంది. ఒలీవ కొండకు ఆయన తరచుగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నటువంటి అనుభవం ఆయనకు ఉన్నది కదా, మనందరికీ తెలిసినటువంటి మాటే. అదే రీతిగా ఆయన ఒలీవల కొండకు వెళ్ళారు, శిష్యులను తీసుకుని వెళ్ళారు.
కొంతమందిని ఒక ప్రాంతంలో ఉండి మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి వారికి చెప్పారు. ఆ తర్వాత ముఖ్యులైనటువంటి ముగ్గులను వారితో పాటు ప్రభువు తనతో పాటు తీసుకొని మరికొంత దూరము వెళ్ళారు. మరికొంత దూరం వెళ్ళి అక్కడ పేతురు, యోహాను, యాకోబు అక్కడ వెళ్ళి అక్కడ నుండి ఎంత దూరం వెళ్ళారు వాళ్ళ దగ్గర నుంచి అంటే రాతి వేద దూరానికి వెళ్ళారు. ఒక రాయి బలంగా ఇసిరేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరం ప్రభువారు వెళ్ళి అక్కడ కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో జరగబోతున్నటువంటి ఆ బలియాగం, శిలువయాగముల గురించి ఆయన చింతపడుతూ, అయ్యా ఈ బాధ నేను భరించలేనేమో, తట్టుకోలేనేమో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించని ప్రార్థన చేసి ఆయన మళ్ళీ దేవునికి తనంతా అప్పగించుకున్నారు. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి, దేవదూత వచ్చి ఆయనను బలపరచింది. అయితే ఆ సమయమున ఆయన వేదన పడి ఆతురముగా ప్రార్థన చేసినప్పుడు మనందరికీ తెలుసు చెమట నేలపడుచున్నటువంటి రక్త బిందువులాగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి రీతిగా ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వచ్చి చూసే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. ప్రభు అంటున్నటువంటి మాట అక్కడ నిద్రపోతున్నటువంటి ఆ శిష్యులను చూచి ఆ ప్రభు అంటున్నారు, మీరెందుకు నిద్రపోతా ఉన్నారు? శోధనలు ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేచి ప్రార్థన చేయాలి. నువ్వున్న స్థితిని బట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవునికి దూరం అయిపోతావు. మత్తునిగా ఉండొద్దు, మెలకువగా ఉండు. ఒకవేళ ప్రార్థన చెప్తే శోధన వస్తేమో ఒక మాట చెప్తున్నా సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో కొన్ని కష్టాలు మీకు తెలియకుండానే వచ్చేసి ఉన్నాయి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ఉపవాసం ఉంటున్నటువంటి ఆ లక్షణము, గుణము కూడా మీకు ఉన్నది. కానీ కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు, ఇదేంటి, నేను భక్తిగానే ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, అన్నీ దేవునికి ఇష్టమైన రీతిగా నడుస్తున్నా, ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. కానీ చేయాల్సినంతగా ప్రార్థన చేయటం లేదేమో. నువ్వు చేయవలసినటువంటి రీతిగా, దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి రీతిగా నువ్వు దగ్గరగా లేవేమో. ప్రార్థన కొదువుగా ఉందేమో కదా, అందుకే నీకు ఈ శోధన వచ్చిందేమో. నువ్వు కాలు తీస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ దేవునికి ప్రార్థన చేయటం లేదేమో. జాగ్రత్త ప్రియా యవనస్తుడా, ప్రియా యవన బిడ్డ, జాగ్రత్త. ప్రియ తల్లిదండ్రులరా, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని మీరు అనుకోవద్దు. వారు ప్రార్థనలు మెలకుగా లేరు, లోటుగా ఉన్నారు. అందును బట్టి శోధన వస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉంటారంటే మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము ప్రార్థన చేసేటువంటి విషయంలో మత్తునిగా మనం ఉన్నట్లయితే, ప్రార్థన చేయకుండా మన హృదయము మత్తుగా ఉన్నట్లయితే జాగ్రత్త, అది భయంకరమైనటువంటి పరిస్థితి. ఎలాంటి స్థితిలోకి వెళ్తుందో తెలుసా? మనము దేవుని యొక్క వాక్యము వినేటువంటి సమయమున మనము మత్తుగా ఉంటాం. నిద్రలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. 9వ వచనంలో, అప్పుడు ఐతుకాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై మొత్తబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. పౌలు ప్రసంగం చేస్తా ఉన్నాడు. కొంత సమయము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి విలువైనటువంటి మాటలు చెప్తా ఉంటే
ఆ మేడ మీద కూర్చున్నటువంటి ఈ ఐతుకు అనేటువంటి పేరున్నటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు, 3వ అంతస్తులో ఉన్నది. కానీ ఏమైంది? నిద్రమత్తులోనికి వెళ్ళిపోయాడు. నిద్రమత్తుకు వెళ్ళిపోయి అక్కడి నుండి కింద పడి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, మనము శారీరకంగా చనిపోకపోవచ్చేమో, కానీ ఆత్మీయంగా నువ్వు చనిపోయేటువంటి పరిస్థితులు దేవుని యొక్క మాట వినడం వలన నువ్వు ఆ పరిస్థితులన్నీ చక్కపరచడానికి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ మాట వినకపోవడం వలన, దేవుని యొక్క మాట నీతో సూటిగా మాట్లాడుతుంటే నువ్వు విననందువల్ల నీ మీదకు ఒక దినము ఉగ్రత దినము బహు వేగంగా రావడం సిద్ధంగా అపవాది రెడీగా ఉంచాడేమో. జాగ్రత్త. దేవుని యొక్క మాట వినేటువంటి విషయంలో, దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ బిడ్డల గురించి, ప్రతి ఒక్క దాని గురించి ప్రార్థన చేసేటువంటి విషయంలో మత్తుగా ఉండకుండా మెలకువగా ప్రార్థన చేయి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండదు, కానీ ప్రార్థన చేయటంలో మెలకువగా ఉండండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. మీ ఆత్మీయ జీవితము, శారీరక సంబంధమైన జీవితం వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఘనదైవమా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. మీ నామానికి మహిమకరముగా ఆయన ప్రతి ఒక్కరూ తమ జీవితాలను కట్టుకొని మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనే నడవడానికి సహాయం చేయండి. ముందున్నటువంటి మార్గములన్నీ సరళం చేయండి నాయన. వ్యతిరేకతలన్నీ తొలగించండి అయా. మేము మత్తుగా ఉంటున్నామేమో, మీ సన్నిధిలో ప్రార్థన చేయక మత్తునిగా మారిపోతున్నామేమో, మా హృదయాలు మారిపోయాము. మెలకువ దయచేయండి నాయన. మెలకువగా ఉండేటువంటి అనుభవం శారీరకముగా మాత్రం కాదు, ఆత్మీయ జీవితములో స్వస్థ బుద్ధి కలిగి, ఎందుకంటే అంతము సమీపంగా ఉన్నది, మీ రాకడ సమీపంగా ఉన్నది, మా జీవితములు ముగించబడబోతా ఉన్నాయి. క్షేమాన్ని దయచేయండి. మాటలు వింటున్న వారందరికీ క్షేమస్థితిని దయచేసి మెలకువతనాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి, నిలవబెట్టండి. మీ రాజ్యానికి వారసులుగా చేయండి ఆయన. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ప్రతి విధమైనటువంటి శోధనలో నుండి వారిని విడుదల దయచేయండి నాయన. విడిపించండి. స్వస్థత మా తండ్రి, స్వస్థ బుద్ధి మీరు కలుగు చేయండి. శరీర సంబంధమైన స్వస్థత కార్యాన్ని మీరు జరిగించండి. ఆత్మీయ జీవితంలో వర్ధిల్ల చేయండి ఆయన. యవనస్తులను, చిన్నబిడ్డలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరున మీకే సమర్పిస్తుండగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.